ఫ్రెండ్స్ స్టడీ సర్కిల్. ఈ రోజు నుంచి మనము 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మ్యాథ్స్ సబ్జెక్ట్లోని ప్రతి చాప్టర్లోని బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం. సో అందులో భాగంగా ఈరోజు 6th క్లాస్లోని ఫస్ట్ సెకండ్ చాప్టర్స్ నోయింగ్ అవర్ నంబర్స్, హోల్ నంబర్స్ టాపిక్స్ మీద బిట్స్ డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ద సక్సెసర్ ఆఫ్ 99,999 ఈజ్ 99,999 యొక్క ఉత్తర సంఖ్య. ఆప్షన్ ఏ 99,998, ఆప్షన్ బి 1,00,000, ఆప్షన్ సి 1,01,000, ఆప్షన్ డి 9,99,999. సో ఆన్సర్ వచ్చేసి ఉత్తర సంఖ్య అంటే +1 యాడ్ చేస్తే మనకి 1,00,000 అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ ద ప్రెడిసెసర్ ఆఫ్ 1000 ఈజ్ 1000 యొక్క పూర్వ సంఖ్య. ఆప్షన్ ఏ 1001, ఆప్షన్ బి 990, ఆప్షన్ సి 999, ఆప్షన్ డి 101. సో ఆన్సర్ వచ్చేసి మనకి పూర్వ సంఖ్య అంటే బిఫోర్ నంబర్, అంటే దానికి -1 చేస్తే వచ్చే ఆన్సర్ 999, ఆప్షన్ సి అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం ద స్మాలెస్ట్ 5-digit నంబర్ ఈజ్ అతి చిన్న 5 అంకెల సంఖ్య. ఆప్షన్ ఏ 11,111, ఆప్షన్ బి 10,001, ఆప్షన్ సి 10,000, ఆప్షన్ డి 99,999. 5-digit స్మాలెస్ట్ నెంబర్ వచ్చేసి 10,000 కాబట్టి ఆప్షన్ సి 10,000 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం ఇన్ ద నంబర్ 8,432 ద ఫేస్ వాల్యూ ఆఫ్ 4 ఈజ్ 8,432లో సంఖ్యలో 4 యొక్క ముఖ విలువ. సో ఆప్షన్ ఏ 400, ఆప్షన్ బి 40, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 8. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. ఫేస్ వాల్యూ అంటే మనకి ఆ నంబర్ ఏ ప్లేస్లో ఉన్నా మనకి ఆ డిజిట్ యొక్క నంబర్ కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం విచ్ నంబర్ ఇస్ ద గ్రేటెస్ట్? క్రింది వాటిలో అతి పెద్ద సంఖ్య ఏది? సో ఇచ్చిన ఆప్షన్స్లో గ్రేటెస్ట్ నెంబర్ అంటే మనం ఎలా చూసుకోవాలి దాన్ని బట్టి ఫస్ట్ ఆప్షన్ 5,342, బి ఆప్షన్ 5,432, సి ఆప్షన్ 5,234, డి ఆప్షన్ 5,423. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 5,432. నెక్స్ట్ ప్రాబ్లం ద సక్సెసర్ ఆఫ్ ద స్మాలెస్ట్ 3-digit నంబర్ ఈజ్ అతి చిన్న 3 అంకెల సంఖ్య యొక్క ఉత్తర సంఖ్య. సో మనకి ఆప్షన్ ఏ 101, ఆప్షన్ బి 100, ఆప్షన్ సి 99, ఆప్షన్ డి 102. సో మనకు ఉండేటువంటి స్మాలెస్ట్ 3-digit నెంబర్ అంటే 100 అవుతుంది కాబట్టి మనకి
ఉత్తర సంఖ్య అంటే నెక్స్ట్ నెంబర్ కాబట్టి ఆప్షన్ ఏ 101 అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, హౌ మెనీ జీరోస్ ఆర్ దేర్ ఇన్ ల్యాక్? మనకి 1 ల్యాక్లో ఎన్ని సున్నాలు ఉంటాయి? ఆప్షన్ ఏ 4, ఆప్షన్ బి 5, ఆప్షన్ సి 6, ఆప్షన్ డి 7. సో మనకి 1 ల్యాక్లో 5 జీరోస్ ఉంటాయి కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద ప్రిడిసెసర్ ఆఫ్ ది సక్సెసర్ ఆఫ్ 500 ఈజ్. 500 యొక్క ఉత్తర సంఖ్యకు పూర్వ సంఖ్య ఏది? సో ఇక్కడ ముందర సంఖ్య అని ఉంది. సో పూర్వ సంఖ్య ఏది సో అనుకున్నప్పుడు ఇక్కడ పూర్వ సంఖ్య. సో 500కి ఉత్తర సంఖ్యకు పూర్వ సంఖ్య ఏది? ఆప్షన్ ఏ 501, ఆప్షన్ బి 499, ఆప్షన్ సి 500, ఆప్షన్ డి 502. సో 500కి ఉత్తర సంఖ్య అంటే 501 అవుతుంది. దానికి మళ్ళీ పూర్వ సంఖ్య అన కాబట్టి మనకి సేమ్ నంబర్ ఆప్షన్ సి 500 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, which digit in the 10,000 place in 7,45,231? 7,45,231లో 10,000 స్థానంలో ఉన్న అంకె ఏది? సో మనకి 10,000 ప్లేస్లో ఉన్నటువంటి నంబర్ వచ్చేసి డిజిట్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ ఏ 7, ఆప్షన్ బి 4, ఆప్షన్ సి 5, ఆప్షన్ డి 2. సో మనకి 10,000 ప్లేస్లో ఉన్నది 4 కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద నంబర్ 9,040 ఈజ్. 9,040 అనే సంఖ్య. ఆప్షన్ ఏ 9400, ఆప్షన్ బి 9,004, ఆప్షన్ సి 9040, ఆప్షన్ డి 9440. సో 9,040 అన్నప్పుడు సో ఆప్షన్ సి 9040 అవుతుంది. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, 1 million ఈజ్ ఈక్వల్ టు. 1 మిలియన్ దేనికి సమానం? ఆప్షన్ ఏ 1 lakh, ఆప్షన్ బి 10 lakhs, ఆప్షన్ సి 100 lakhs, ఆప్షన్ డి 1 crore. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 10 lakhs. Next problem, the expanded form of 4,05,302. 4,05,302 యొక్క విస్తరణ రూపం. సో ఆప్షన్ ఏ 4 into 1 lakh plus 5 into 1000 plus 3 into 100 plus 2 into 1. ఆప్షన్ బి 4 into 10,000 plus 5 into 1000 plus 3 into 100 plus 2. ఆప్షన్ సి 4 into 1 lakh plus 5 into 10,000 plus 3 into 10 plus 2. So correct option is option A 4 into 1 lakh plus 5 into 1000 plus 3 into 100 plus 2. Next problem, in the international system 7432105 is written as. అంతర్జాతీయ సంఖ్యామానంలో
7, 4, 3, 2, 1, 0, 5ను ఇలా వ్రాస్తారు. సో ఆప్షన్ ఏ 7,43,000, 21,005. ఆప్షన్ బి 74,32,105. ఆప్షన్ సి 7,432,105. ఆప్షన్ డి 743,210,5. So correct answer is option C, 7,432,105. Next problem. How many thousands make 10 lakhs? ఎన్ని వేలు కలిస్తే 10 లక్షలు అవుతాయి? సో ఆప్షన్ ఏ 10, ఆప్షన్ బి 100, ఆప్షన్ సి 1000, ఆప్షన్ డి 10,000. సో మనకి ఆన్సర్ వచ్చేసి థౌజండ్స్ వచ్చేసి 10 lakhs కాబట్టి ఆప్షన్ సి 1000 is correct answer. Next problem. The smallest 5-digit number using digits 30581. No repetition. సో 3, 0, 5, 8, 1 అంకెలను ఉపయోగించి ఏర్పడే అతి చిన్న 5 అంకెల సంఖ్య పునరావృతం కాకుండా ఉండేదానికి అడిగారు. సో ఆప్షన్ ఏ 01358, ఆప్షన్ బి 10358, ఆప్షన్ సి 13058, ఆప్షన్ డి 10538. సో ఆన్సర్ ఈజ్ 10358, ఆప్షన్ బి. నెక్స్ట్ ప్రాబ్లం. 1 crore ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ మిలియన్స్? సో 1 కోటి ఎన్ని మిలియన్లకు సమానం? ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 10, ఆప్షన్ సి 100, ఆప్షన్ డి 1000. సో నౌ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 10 millions. సో 10. నెక్స్ట్ ప్రాబ్లం. Ascending order of 8302, 8023, 8203, 8032 is 8302, 8023, 8203, 8032 యొక్క ఆరోహణ క్రమం. ఆప్షన్ ఏ 8023, 8032, 8203, 8302. ఆప్షన్ బి 8032, 8023, 8203, 8302. ఆప్షన్ సి 8302, 8203, 8032, 8023. సో అసెండింగ్ ఆర్డర్ అంటే మనకి స్మాలెస్ట్ టు బిగ్గెస్ట్ కాబట్టి సో ఆప్షన్ ఏ 8023, 8032, 8203, 8302 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. ద డిఫరెన్స్ బిట్వీన్ ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ ఆఫ్ 6 ఇన్ 5,64,321 is 5,64,321లో 6 యొక్క స్థాన విలువ మరియు ముఖ విలువల మధ్య భేదం. సో ఆప్షన్ ఏ 60,000, ఆప్షన్ బి 59,994, ఆప్షన్ సి 6, ఆప్షన్ డి 59,400. సో దీనికి కరెక్ట్ ఆన్సర్. సో ప్లేస్ వాల్యూ వచ్చేసి 60,000, ఫేస్ వాల్యూ 6. 60,000 నుంచి 6 చేస్తే మనకి 59,994. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం.
హౌ మెనీ మిలియన్స్ మేక్ ఏ బిలియన్? ఎన్ని మిలియన్లు కలిస్తే ఒక బిలియన్ అవుతుంది? ఆప్షన్ ఏ 10, ఆప్షన్ బి 100, ఆప్షన్ సి 1000, ఆప్షన్ డి 10,000. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఒక బిలియన్ అంటే 1000 మిలియన్స్, కాబట్టి ఆప్షన్ సి 1000 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, which is smaller, 10 lakhs or 1 million? సో 10 లక్షలు లేదా 1 మిలియన్లో ఏది చిన్నది అడుగుతున్నారు. సో ఆప్షన్ ఏ 10 lakhs, ఆప్షన్ బి 1 మిలియన్, ఆప్షన్ సి బోత్ ఆర్ ఈక్వల్, ఆప్షన్ డి కెనాట్ డిటర్మైన్. సో మనకి ఆప్షన్ సి బోత్ ఆర్ ఈక్వల్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, ద డిఫరెన్స్ బిట్వీన్ ద సక్సెసర్ ఆఫ్ ది లార్జెస్ట్ 4-digit నెంబర్ అండ్ ద స్మాలెస్ట్ 5-digit నెంబర్ ఈజ్. సో అతిపెద్ద 4 అంకెల సంఖ్య యొక్క ఉత్తర సంఖ్య మరియు అతి చిన్న 5 అంకెల సంఖ్య మధ్య భేదము. ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 0, ఆప్షన్ సి 9, ఆప్షన్ డి 10. సో మనకి ద గ్రేటెస్ట్ లార్జెస్ట్ నెంబర్ అంటే లార్జెస్ట్ 4-digit నెంబర్ అంటే మనకి 9,999. దానికి సక్సెసర్ అన్నప్పుడు మనకి 10,000 వస్తుంది. స్మాలెస్ట్ 5-digit నెంబర్ కూడా 10,000 కాబట్టి డిఫరెన్స్ వచ్చేసి 0 అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, ద టోటల్ నంబర్ ఆఫ్ 4-digit numbers in our number system is. మన సంఖ్యామానంలో మొత్తం 4 అంకెల సంఖ్యలు ఎన్ని ఉన్నాయి? సో ఆప్షన్ ఏ 8,999, ఆప్షన్ బి 9,000, ఆప్షన్ సి 9,999, ఆప్షన్ డి 1000. సో మనకి గ్రేటెస్ట్ 4-digit నెంబర్ అనేది 9,999. దాంట్లో నుంచి మనము స్మాలెస్ట్ 3-digit నెంబర్ 999 తీసేస్తే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 9,000 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద డిఫరెన్స్ బిట్వీన్ ద లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ 5-digit నెంబర్ ఫార్మ్డ్ యూజింగ్ 0, 2, 5, 8, 7 ఈజ్. సో 0, 2, 5, 8, 7 అంకెలను ఉపయోగించి ఏర్పడే అతి పెద్ద మరియు అతి చిన్న 5 అంకెల సంఖ్య మధ్య భేదం ఎంత అన్నారు. సో ఆప్షన్ ఏ 67,243, ఆప్షన్ బి 67,200, ఆప్షన్ సి 67,230, ఆప్షన్ డి 65,000. సో మనకి గ్రేటెస్ట్ 5-digit నెంబర్ అన్నప్పుడు మనకి 7, 8, 7, 5, 2, 0. దీంట్లో నుంచి మనము స్మాలెస్ట్ 5-digit నెంబర్ అంటే 2, 0, 5, 7, 8 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఆప్షన్ 1. సో ఆప్షన్ ఏ 66,942. నెక్స్ట్ ప్రాబ్లం,
if 1 is added to the largest 7-digit number, we get అతిపెద్ద 7 అంకెల సంఖ్యకు 1 కలిపితే. సో ఆప్షన్ ఏ 1 crore, ఆప్షన్ బి 10 lakhs, ఆప్షన్ సి 10 crore, ఆప్షన్ డి 1 lakh. సో మనకి అతిపెద్ద 7 అంకెల సంఖ్యకు 1 కలిపితే. సో 7 అంకెల సంఖ్య అంటే మనకి 99,99,999. దానికి మనము 1 కలిపితే 1 crore అవుతుంది కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. 1 billion ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ క్రోర్స్? సో 1 బిలియన్ ఎన్ని కోట్లకు సమానం? సో మనకి ఆప్షన్ ఏ 10, ఆప్షన్ బి 100, ఆప్షన్ సి 1000, ఆప్షన్ డి 10,000. సో మనకి 1 బిలియన్ అంటే 1000, 10 lakhs, 1000 millions కాబట్టి. సో 10 lakhs ఒక 10 కలిపితే 10 times అంటే మనకి క్రోర్ అవుతుంది కాబట్టి సో 100 crore ఈక్వల్ అవుతుంది. అంటే ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. ద సక్సెసర్ ఆఫ్ ది ప్రిడిసెసర్ ఆఫ్ ది స్మాలెస్ట్ 6-digit నంబర్ ఈస్. అతి చిన్న 6 అంకెల సంఖ్య యొక్క పూర్వ సంఖ్యకు ఉత్తర సంఖ్య. సో ద స్మాలెస్ట్ 6-digit నంబర్ అంటే మనకి 1 lakh అవుతుంది. 1 lakhకు ప్రిడిసెసర్ అంటే 99,999. దానికి మళ్ళీ సక్సెస్ అన్నాడు కాబట్టి ఆప్షన్ సి 1 lakh అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ది ప్లేస్ వాల్యూ ఆఫ్ ది 2 5s in the 5,84,532. సో 5,84,532లో ఉన్న 2 5ల స్థాన విలువల మొత్తం ఎంత? ఆప్షన్ ఏ 5,05,00,000, ఆప్షన్ బి 50,000, ఆప్షన్ సి 5,000, ఆప్షన్ డి 5,05,000. సో మనకి ఫస్ట్ 5 అనేది ల్యాక్స్ ప్లేస్లో ఉంది కాబట్టి దాని యొక్క ప్లేస్ వాల్యూ 5 lakh. సెకండ్ 5 అనేది హండ్రెడ్స్ ప్లేస్లో ఉంది కాబట్టి దాని ప్లేస్ వాల్యూ 500. 5 lakhs ప్లస్ 500 అంటే మనకి ఆప్షన్ ఏ 5,05,00,000 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. హౌ మెనీ 6-digit నంబర్స్ ఆర్ దేర్ ఇన్ ఆల్? మొత్తం 6 అంకెల సంఖ్యలు ఎన్ని ఉన్నాయి? సో మనకి టోటల్గా 6-digit నంబర్స్ ఈ ఆప్షన్ ఏ వచ్చేసి 9,99,999, ఆప్షన్ బి 9 lakh, ఆప్షన్ సి 1 lakh, ఆప్షన్ డి 8,99,999. సో మనకి ఏదైనా నంబర్ ఆఫ్ డిజిట్స్ నంబర్స్ అన్నప్పుడు దాంట్లో గ్రేటెస్ట్ నెంబర్ ఏమవుతుందో చూసుకుంటే మనకి 6-digitలో గ్రేటెస్ట్ నెంబర్ 9,99,999. దాంట్లో నుంచి దాని బిఫోర్ నెంబర్ అంటే 5-digit గ్రేటెస్ట్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తే అంటే 99,999 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి నంబర్ ఆఫ్ 6-digit నెంబర్స్ వస్తాయి. అంటే ఆప్షన్ బి 9 lakh వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం. ఇన్ విచ్ ఈజ్ గ్రేటర్? సో ఇక్కడ మనకి 9,99,999 ఆర్ 1 million. అంటే మనకి 9 లక్షల
999,999 యొక్క ఉత్తర సంఖ్య లేదా ఒక మిలియన్ అడిగింది. విచ్ ఇస్ గ్రేటర్, సక్సెసర్ ఆఫ్ 999,999 ఆర్ 1 మిలియన్. సో మనకి ఆప్షన్ ఏ సక్సెసర్ ఆఫ్ 999,999, ఆప్షన్ బి 1 మిలియన్, ఆప్షన్ సి దే ఆర్ ఈక్వల్. సో మనకి సక్సెసర్ ఆఫ్ 999,999 అంటే 1 మిలియన్ అవుతుంది కాబట్టి ఆప్షన్ సి దే ఆర్ ఈక్వల్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద నంబర్ ఆఫ్ థౌజండ్స్ దట్ మేక్ 1 బిలియన్ ఈజ్. ఒక బిలియన్ కావడానికి ఎన్ని వేలు అవసరము? సో ఆప్షన్ ఏ 10,000, ఆప్షన్ బి 1 lakh, ఆప్షన్ సి 10 lakhs, ఆప్షన్ సి 1,000. సో మనకి ఒక బిలియన్ కావడానికి ఎన్ని థౌజండ్స్ అంటే మనకి 1000 మిలియన్స్ వచ్చేసి ఒక బిలియన్ అవుతుంది. సో ఒక మిలియన్ అంటే మనకి 10 lakh కాబట్టి సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. హోల్ నంబర్స్లో చూసుకుంటే ఫస్ట్ ప్రాబ్లం, ద స్మాలెస్ట్ హోల్ నంబర్ ఈజ్. అతి చిన్న పూర్ణాంకము. ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 0, ఆప్షన్ సి -1, ఆప్షన్ డి నన్, ఏది కాదు. సో మనకి స్మాలెస్ట్ హోల్ నంబర్ అంటే 0 కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, ద natural number that has no predecessor is. సో పూర్వ సంఖ్య లేని సహజ సంఖ్య. ఆప్షన్ ఏ 0, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 1, ఆప్షన్ డి 10. సో న్యాచురల్ నంబర్స్లో 1కి ప్రిడిసెసర్ లేదు కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, వాట్ ఈస్ ద సక్సెసర్ ఆఫ్ 1099 ఈజ్. సో 1099 యొక్క ఉత్తర సంఖ్య. ఆప్షన్ ఏ 1098, ఆప్షన్ బి 1100, ఆప్షన్ సి 1000, ఆప్షన్ డి 1101. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 1100. సో నెక్స్ట్ ప్రాబ్లం, ఎవరీ న్యాచురల్ నంబర్ ఈజ్ ఏ హోల్ నంబర్. ప్రతి సహజ సంఖ్య ఒక పూర్ణాంకం అవుతుంది. ఏ ట్రూ, బి ఫాల్స్. సో మనకి ఎవరీ న్యాచురల్ నంబర్ అనేది హోల్ నంబర్ అవుతుంది కాబట్టి ఆప్షన్ ఏ ట్రూ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ ఈజ్ నాట్ ఏ హోల్ నంబర్. క్రింది వాటిలో పూర్ణాంకం కానిది ఏది? ఆప్షన్ ఏ 0, ఆప్షన్ బి 5, ఆప్షన్ సి 1/2, ఆప్షన్ డి 100. సో ఫ్రాక్షన్స్ అనేవి మనకి హోల్ నంబర్ కాదు కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద ప్రిడిసెసర్ ఆఫ్ 1 ఇన్ హోల్ నంబర్స్ ఈజ్. పూర్ణాంకాలలో 1 యొక్క పూర్వ సంఖ్య. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 0. ద సమ్ ఆఫ్ ఎనీ 2
whole numbers is always a whole number. This is called. So option A, రెండు క్లోజర్ ప్రాపర్టీ సమృద్ధ ధర్మం. ఆప్షన్ బి కామ్యుటేటివ్ ప్రాపర్టీ. సో సమ్ ఆఫ్ టూ హోల్ నంబర్స్ అనేది మనకి క్లోజర్ ప్రాపర్టీ సమృద్ధ ధర్మం అవుతుంది కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈజ్ 5 + 0? 5 + 0 యొక్క విలువ ఎంత? ఆప్షన్ ఏ 0, ఆప్షన్ బి 1, ఆప్షన్ సి 5, ఆప్షన్ డి 50. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 5. నెక్స్ట్ ప్రాబ్లం, విచ్ హోల్ నంబర్ ఈజ్ ద అడిటివ్ ఐడెంటిటీ? సంకలన తత్సమాంశం అని ఏ పూర్ణాంకాన్ని అంటారు? ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 0, ఆప్షన్ సి 10, ఆప్షన్ డి 2. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సంకలన తత్సమాంశం అడిటివ్ ఐడెంటిటీ 0 కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద నంబర్ ఆఫ్ హోల్ నంబర్స్ బిట్వీన్ 10 and 15 ఈజ్. సో 10 మరియు 15ల మధ్య పూర్ణాంకాల సంఖ్య అన్నప్పుడు మనకి 11, 12, 13, 14 అనే 4 ఉంటాయి కాబట్టి ఆప్షన్ సి 4 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, విచ్ ఆపరేషన్ ఈజ్ నాట్ క్లోజ్డ్ ఫర్ హోల్ నంబర్స్? సో పూర్ణాంకాలలో ఏ ప్రక్రియకు సమృద్ధ ధర్మం వర్తించదు? ఆప్షన్ ఏ అడిషన్, ఆప్షన్ బి మల్టిప్లికేషన్, ఆప్షన్ సి డివిజన్. సో హోల్ నంబర్స్ అనేవి మనకి అడిషను మల్టిప్లికేషన్లో క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతాయి కాబట్టి ఆప్షన్ సి డివిజన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద ప్రాపర్టీ యూజ్డ్ ఇన్ 12 into 35 equal to 35 into 12 is. 12 into 35 equal to 35 into 12 లో ఉపయోగించిన ధర్మం. ఆప్షన్ ఏ అసోసియేటివ్, ఆప్షన్ బి కామ్యుటేటివ్, ఆప్షన్ సి క్లోజర్. సో ఏ ఇంటూ బి ఈక్వల్ టు బి ఇంటూ ఏ అనేది మనకి మల్టిప్లికేషన్లో కామ్యుటేటివ్ ప్రాపర్టీ అవుతుంది కాబట్టి నెక్స్ట్ ప్రాబ్లం ఆప్షన్ బి అనేది ఎనీ నంబర్ మల్టిప్లైడ్ బై 0 ఈజ్. ఏ సంఖ్యనైనా 0తో గుణిస్తే వచ్చే ఫలితం. ఆప్షన్ ఏ ద నంబర్ ఇట్ సెల్ఫ్, ఆప్షన్ బి 1, ఆప్షన్ సి 0, ఆప్షన్ డి నాట్ డిఫైన్డ్. సో 0తో మల్టిప్లై చేస్తే మనకి వచ్చే వాల్యూ 0 కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద డివిజన్ ఆఫ్ ఏ హోల్ నంబర్ బై డాష్ ఈజ్ నాట్ డిఫైన్డ్. పూర్ణాంకాన్ని దేనితో భాగించడం నిర్వచింపబడదు? ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 0, ఆప్షన్ సి ఇట్ సెల్ఫ్, ఆప్షన్ డి 10. సో మనకి ఏదైనా పూర్ణాంకాన్ని 0తో డివిజన్ అనేది నిర్వచింపబడదు కాబట్టి ఆప్షన్
బి 0 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ద మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఫర్ హోల్ నంబర్స్ ఈజ్. పూర్ణాంకాలలో గుణకార తత్సమాంశం. ఆప్షన్ ఏ 0, ఆప్షన్ బి 1, ఆప్షన్ సి 10, ఆప్షన్ డి -1. సో ఏ నెంబర్నైనా మనము 1తో మల్టిప్లై చేస్తే సేమ్ నెంబర్ వస్తుంది కాబట్టి 1 మనము మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ గుణకార తత్సమాంశం ఉంటాం కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. The value of 15 into 10 plus 2 is same as 15 into 10 plus 2 విలువ దీనికి సమానం. ఆప్షన్ ఏ 15 into 10 plus 2, ఆప్షన్ బి 15 into 10 plus 15 into 2, ఆప్షన్ సి 15 plus 10 plus 2. సో మనకి ఇది డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ప్రకారం ఏ ఇంటూ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ టూ హోల్ నంబర్స్ ఈజ్ 0, దెన్ రెండు పూర్ణాంకాల లబ్ధం 0 అయితే ఆప్షన్ ఏ బోత్ మస్ట్ బి 0, ఆప్షన్ బి అట్లీస్ట్ 1 మస్ట్ బి 0. సో మనకి ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ టూ హోల్ నంబర్స్ అన్నప్పుడు సో బోత్ 0 కావచ్చు లేదా అట్లీస్ట్ 1 0 అయినా కావచ్చు. కాకుంటే అట్లీస్ట్ 1 మస్ట్ బి 0 అన్నప్పుడు దాంట్లో బోత్ జీరోస్ కూడా ఉంటాయి కాబట్టి మనకి ఆప్షన్ బిని కరెక్ట్గా ఆన్సర్గా తీసుకోవాలి. నెక్స్ట్ ప్రాబ్లం, విచ్ నెంబర్ కెన్ బి షోన్ యాజ్ ఏ స్క్వేర్ ప్యాటర్న్. ఏ సంఖ్యను చతురస్ర ఆకారంలో అమర్చవచ్చు. సో మనకి స్క్వేర్ ప్యాటర్న్లో ఫామ్ చేసే నంబర్స్ ఏంటి అడిగాడు. ఆప్షన్ ఏ 3, ఆప్షన్ బి 6, ఆప్షన్ సి 9, ఆప్షన్ డి 8. సో మనకి నంబర్ ఆఫ్ రోస్ నంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్ ఉంటే దాన్ని స్క్వేర్ అంటారు. సో కాబట్టి దీన్ని 9ని మనము 3 rows 3 columns రాసుకోవచ్చు కాబట్టి ఆన్సర్ సి 9. నెక్స్ట్ ప్రాబ్లం, ద ప్రెడిసెసర్ ఆఫ్ ది స్మాలెస్ట్ 3-digit హోల్ నంబర్ ఈజ్. అతి చిన్న 3 అంకెల సంఖ్య యొక్క పూర్వ సంఖ్య. ఆప్షన్ ఏ 101, ఆప్షన్ బి 99, ఆప్షన్ సి 100, ఆప్షన్ డి 999. సో మనకి స్మాలెస్ట్ 3-digit నెంబర్ వచ్చేసి 100. దానికి ప్రిడిసెసర్ అన్నప్పుడు మనకి 99 అవుతుంది కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఆన్ ఏ నంబర్ లైన్ 5 lies to the dash of 3. సంఖ్యారేఖపై 3కి ఏ వైపున అది 5 అనేది ఉంటుంది. సో ఆప్షన్ ఏ లెఫ్ట్, ఆప్షన్ బి రైట్, ఆప్షన్ సి అబవ్, ఆప్షన్ డి బిలో. సో మనకి నంబర్ లైన్ చూసుకున్నప్పుడు మనకి గ్రేటెస్ట్ వాల్యూ అనేది రైట్ సైడ్, లీస్ట్ వాల్యూ అనేది లెఫ్ట్ సైడ్ హారిజాంటల్గా మనము నంబర్ లైన్ తీసుకున్నప్పుడు. కాబట్టి సో అడిగింది మనకి 5 lies to the side of 3 అన్నాడు కాబట్టి 5 అనేది 3కి రైట్ సైడ్ ఉంటుంది. సో ఆప్షన్ బి అనేది
కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనం నంబర్ లైన్ అనేది ఇక్కడ హారిజాంటల్ అనేది తీసుకుంటాం, వెర్టికల్ అనేది తీసుకోం కాబట్టి సో ఆప్షన్ బి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద సమ్ ఆఫ్ ది సక్సెసర్ అండ్ ప్రెడిసెసర్ ఆఫ్ 100 ఈజ్ 100 యొక్క ఉత్తర సంఖ్య మరియు పూర్వ సంఖ్యల యొక్క మొత్తం. ఆప్షన్ ఏ 200, ఆప్షన్ బి 199, ఆప్షన్ సి 201, ఆప్షన్ డి 100. సో ద సక్సెసర్ ఆఫ్ 100 అంటే 101, ప్రెడిసెసర్ ఆఫ్ 100 అంటే 99. రెండు అడిషన్ చేస్తే 200 అవుతుంది. సో ఏ నెంబర్కైనా ద సమ్ ఆఫ్ సక్సెసర్ అండ్ ప్రెడిసెసర్ ఆఫ్ దట్ నెంబర్ అంటే 2 టైమ్స్ ఆఫ్ దట్ నెంబర్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 200 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, 8 into 4 into 5 equal to 8 into 4 into 5 shows which property? సో 8 into 4 into 5 ఈక్వల్ టు 8 into 4 into 5 ఏ ధర్మాన్ని సూచిస్తుంది? ఆప్షన్ ఏ కామ్యుటేటివ్ ప్రాపర్టీ, ఆప్షన్ బి అసోసియేటివ్ ప్రాపర్టీ, ఆప్షన్ సి డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. సో ఇది ఏ ఇంటూ బి ఇంటూ సి ఈక్వల్ టు ఏ ఇంటూ బి ఇంటూ సి కాబట్టి ఇది మల్టిప్లికేషన్లో అసోసియేటివ్ ప్రాపర్టీ అవుతుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ద వాల్యూ ఆఫ్ 128 into 125 into 8 into 40 into 25 is. సో 125 into 8 into 40 into 25 విలువ అన్నారు. సో ఆప్షన్ ఏ 1 lakh, ఆప్షన్ బి 10 lakhs, ఆప్షన్ సి 1000, ఆప్షన్ డి 10,000. సో మనకి 125 into 8 అంటే 1000, 40 into 25 అంటే అది కూడా 1000. సో 1000 into 1000 అన్నప్పుడు మనకి ఆన్సర్ బి 10 lakhs. హౌ మెనీ హోల్ నంబర్స్ ఆర్ దేర్? ప్రాబ్లం, బిట్వీన్ 32 and 53. 32, 53 మధ్య ఎన్ని పూర్ణాంకాలు ఉంటాయి? ఆప్షన్ ఏ 21, ఆప్షన్ బి 20, ఆప్షన్ సి 22, ఆప్షన్ డి 19. సో ఇలాంటివి ఇచ్చినప్పుడు మనకి బిట్వీన్లో ఉన్నప్పుడు ఈ 2 నంబర్స్ మనం తీసుకోం కాబట్టి 53లో నుంచి 32 సబ్ట్రాక్ట్ చేసినప్పుడు మనకి 21 వస్తాయి. దాంట్లో నుంచి కూడా మనం 1 తీసేయాలి. సో అంటే 53 ఇన్పుట్ చేయం కాబట్టి సో ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బి 20 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఆఫ్ మల్టిప్లికేషన్ ఓవర్ అడిషన్ ఈజ్. సంకలనంపై గుణకార విభాగ న్యాయము. సో ఆప్షన్ ఏ ఇంటూ బి ఈక్వల్ టు బి ఇంటూ ఏ, ఆప్షన్ బి ఏ ఇంటూ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి. సో మనకి డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఓర్ అడిషన్ అన్నప్పుడు మనకి ఏ ఇంటూ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, విచ్ హోల్ నంబర్ డస్ నాట్ హ్యావ్ ఏ ప్రిడిసెసర్ ఇన్ హోల్ నంబర్స్. సో పూర్ణాంకాలలో ఏ సంఖ్యకు పూర్వ సంఖ్య ఉండదు? ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 0, ఆప్షన్ డి 10. సో మనకి హోల్ నంబర్స్లో
లీస్ట్ నంబరు 0 కాబట్టి 0కి ప్రిడిసెసర్ అనేది ఉండదు కాబట్టి ఆప్షన్ సి 0 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద ప్రోడక్ట్ ఆఫ్ ది సక్సెసర్ అండ్ ప్రెడిసెసర్ ఆఫ్ 10 ఈజ్. సో 10 యొక్క పూర్వ సంఖ్య మరియు ఉత్తర సంఖ్యల లబ్ధం. ఆప్షన్ ఏ 100, ఆప్షన్ బి 90, ఆప్షన్ సి 99, ఆప్షన్ డి 110. సో మనకి 10 యొక్క సక్సెసర్ అన్నప్పుడు 11, 10 యొక్క ప్రెడిసెసర్ అన్నప్పుడు 99 అవుతుంది. సో ప్రోడక్ట్ అన్నప్పుడు ఆప్షన్ సి 99 అవుతుంది. సో మనకి ఇలా ఒక సేమ్ నెంబర్ యొక్క సక్సెసర్ ప్రెడిసెసర్ల మల్టిప్లికేషన్ ప్రోడక్ట్ అన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే, సో దాన్ని +1 చేసి ఇంటూ -1. సో అంటే 10² - 1² అంటే 100 - 1 తీసుకుంటే 99 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఎవ్రీ హోల్ నంబర్ ఈజ్ ఏ నేచురల్ నంబర్. సో ప్రతి పూర్ణాంకం ఒక సహసంఖ్య అవుతుంది. ఆప్షన్ ఏ ట్రూ, ఆప్షన్ బి ఫాల్స్. సో మనకి దీని కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అవుతుంది. మనకి హోల్ నంబర్స్లో 0 అనేది లేదు కాబట్టి, సో ఇది ఎవ్రీ హోల్ నంబర్ ఈజ్ నాట్ ఏ నేచురల్ నంబర్. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, 24 into 25 can be easily solved as. సో 24 into 25ను సులభంగా ఎలా సాధించవచ్చు? సో ఈ ఆప్షన్ ఏ 24 into 20 plus 5, ఆప్షన్ బి 24 into 100/4, ఆప్షన్ సి బోత్ ఏ అండ్ బి. సో దీన్ని 24 into 20 plus 5 చేయడం కంటే 24 into 25ని 100/4 రాసుకున్నప్పుడు మనకి ఈజీగా 600 వస్తుంది. కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 25/5/1 ఈజ్. సో 25/5/1 విలువ ఎంత? ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 25, ఆప్షన్ సి 5, ఆప్షన్ డి 0. సో మనకి 25/5 అంటే 5 అవుతుంది. 5/1 అంటే మనకి 5 అవుతుంది కాబట్టి ఆప్షన్ సి 5 అవుతుంది. సో ఇలాంటి ప్రాక్టీస్ బిట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో తర్వాత 2 చాప్టర్ల గురించి డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.